అదొకటేంటంటే రూపాయలు వాళ్ళకి ఇచ్చాము, 500 రూపాయలు మిగిలే 500 రూపాయలు కూరగాయలు ఇస్తున్నాం సార్. వెలుగు డిపార్ట్మెంట్ వారు వచ్చేటంటే ఊరందరికి భోజనాలు పెట్టుకున్నారు. ఒక రైస్ ప్యాకెట్ వేశారు, వెళ్ళిపోయారు. ఆ రైస్ ప్యాకెట్ వేసిన తర్వాత కూరగాయలకు ఎవరు పెడతారంటే మీ స్వచ్ఛందం పెట్టుకోవాలమ్మా, మాకు డబ్బులు ఎక్కడ ఉంటాయని అంటే, అలాగే 200 మంది విలేజ్లో ఉన్నటువంటి పీపుల్కి మీరు 500 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతే ఎలాగవుతుందని మేము ఇంటరాక్షన్ అంటే మేమేం చేయలేము, స్వచ్ఛందంగా మేము చేసుకోవాలి విలేజ్లోనంటే. దానికి గ్యాస్ ప్రొవైడింగ్ ఎవరు పెడతారో, కుక్ ఎవరు పెడతారో, దానికి మ్యాన్ పవర్ ఎక్కడ నుండి వస్తుంది సార్, విలేజ్ నుండి మేడం అని చెప్పాము. అది మీరు చేయండి, ఎంతమంది పెడతారో చూసుకున్నారు. ఆమె విలేజ్ని వెళ్ళిపోయారు. దానికి కూడా నేను రిపోర్ట్ తయారు చేసింది, ఎంతమంది విలేజ్లో ఎంతమంది ఉన్నారో 240 మనకు లిస్ట్ వచ్చింది. దానికి ఏమంటే రైస్ ఇవన్నీ ప్రొవైడింగ్ ఎక్కడ సార్, ఎక్కడ వస్తుంది మాకు. దానికోసం ఏమంటే ఆమె వెళ్ళిపోయారు. ఇవాళ ఏమంటే మాకు ఎవరు రాలేదు విలేజ్ నుండి. తర్వాత ఏమంటే సార్ ప్రతిరోజు వాటర్ ట్యాంక్ విలేజ్కి వస్తుంది సార్. ఆ వాటర్ ట్యాంక్ ఏంటంటే సాయంత్రం పూట వాటర్ పెట్టుకోవడానికి ప్రజలకు వస్తుంది. ఇది మన ప్రభుత్వం ఏంటంటే 68 రేషన్ కార్డులకి బియ్యం ఇచ్చారు. తర్వాత నిరాశ్రయాలకు ఉండడానికి కోసం అంగన్వాడీ కేంద్రం ఇచ్చారు. ఇవి ప్రభుత్వం నుండి అందినవి. ఈ ఖర్చు పెట్టినకి వచ్చేటంటే ఆ రోజు నీరు అందించడానికి కోసము రవాణా ఖర్చుకు 600 రూపాయలు పెట్టాను, డీజిల్ 400 రూపాయలు ఇచ్చాను. నిరాశ్రయాల భోజనాలకి 13 తేదీ నుంచి స్టార్ట్ అయింది సార్ నిరాశ్రయ భోజనాలు. కిరాణా సామాన్లు కూడా 41 రూపాయి, 13వ తేదీన 15వ తేదీన కూరగాయలకు 400 రూపాయలు పెట్టాను, 16వ తేదీ కిరానికి 500 రూపాయలు పెట్టాను, 18వ తేదీ కిరానికి 600 రూపాయలు పెట్టాను. నిరాశ్రయాలకు మరి ఇతర ప్రజల కోసం ఏంటంటే సెల్ ఫోన్ కానీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ జనరేట్ పెట్టుకోవడానికి కోసము ఎవరు ఆదుకోకపోతే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి జనరేట్ తెచ్చాను ఊరికి. అదే రోజు 1500 రూపాయలు అద్దె కట్టాలన్నారు. అయినా భరిద్దామా, ముందు మాత్రం ప్రజలకి ఏమంటే సెల్ ఫోన్ ఛార్జీలు, తాగడానికి నీళ్ళు, అతని నిరాశ్రయాల కోసం వెలుగు కావాలి కాబట్టి మీరు జనరేటర్ పెట్టండి, తర్వాత అద్దె కోసం మాట్లాడుకుందామని ఈ రోజు కూడా జనరేటర్ ఊర్లో ఉంది. 1500 రూపాయలు అద్దె అనమాట. ఇంకా కరెంట్ కూడా ఇంకా విలేజ్కి ఇంతవరకు రాలేదు. అది ఎక్కడో పూండి వరకు వచ్చింది అంటున్నారు. పూండికి కూడా ఇంక వెలుగు లేదు. ఇంక పూండి నుండి మా ఊరు అది వజ్రపుత్రి మనకి ఇంకా 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా ఓన్స్ మాత్రం వేస్తున్నారు. ఈ పరిస్థితులు ఏంటంటే వాళ్ళు రేషన్ సరుకులు పశువుల మేత కోసం ఏంటంటే ప్యాకెట్స్ ఇచ్చారు. ఆ పశువుల మేత కూడా సగం ఇచ్చారు. ఇంకా పశువుల మేత ఇంకా ఉండిపోయింది. అందరికీ పంచాలంటే ఆ విలేజ్లో చాలా కష్టం సార్. ఏంటంటే వీళ్ళు మనకేంటంటే ఇప్పుడు జనరేటర్ అది కూడా నేనే కట్టేశారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఖర్చు 4066 రూపాయలు అయింది సార్. 66 రూపాయలకి వాళ్ళు ఇచ్చింది ఏమైనా సెక్రటరీగా ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన డబ్బులకి నాకే ఎంత అండి? మీరు ఇచ్చింది 4060 రూపాయలు పెట్టేశారు. వాళ్ళు ఇచ్చిందంత వాళ్ళు ఏంటంటే సెక్రటరీ గారు 1500 అంటే 500 రూపాయలు శానిటేషన్ ఈ రూపాయలు ఇచ్చాము, 5 రూపాయలు ఉంటుంది. తర్వాత వెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు 2500 ఇచ్చారు సార్. అంటే నాకు ఇంకా వాళ్ళు దగ్గర 1600 రూపాయలు మనకి రావాలి. అయినా సరే ఏంటంటే ఇప్పుడు కూడా నేనేంటంటే సార్ ప్రజలకి ఎటువంటి అతి ప్రధానమైనటువంటి మా గ్రామానికి ఏంటంటే జీవనాధారమైనటువంటి జీవితం సార్. నేల మట్టం అయితే ఎన్ని ఎకరాలు మన గ్రామంలో మినిమం 70 నుండి 80 ఎకరాలు ఉంటుంది సార్. అందరూ కూడా ఏంటంటే జికాట్ల మీద 30 సెంట్లు 20 సెంట్లు అరెకరాతో ఉన్నటువంటి గ్రామాలు సార్. అది మన ప్రజలు ఏంటంటే దాని మీద సంవత్సరం అంతా జీవనాధారంతో బతుకుతారు. దానికోసం ఏంటంటే పిక్కలు ఒక బస్తాలు అయితే 12 రూపాయలకి వెళ్తాయి సార్. ఎకరాకు మినిమం 6-7 బస్తాలు అవుతాయి సార్. అదేంటంటే మన వెనక 30 సెంట్లు 40 సెంట్లు ఉన్నా ఒక 2 బస్తాలు అయితే ఒక 30,000 వస్తుంది కదా. మన పిల్లల చదువుల కోసము జీవనాధారం కోసం ప్రజల ఆరోగ్యం కోసం ఎక్కడైనా కిరాణా పెట్టుకునే ఒక సౌకర్యం ఏమంటే మనకు ఒక ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవాడు సార్. ఇప్పుడు ఏంటంటే భూమి మట్టం అయిపోయి సార్ వచ్చారు కాబట్టి 450 మీటర్ల దూరం సార్ మా గ్రామానికి నచ్చితే అక్కడ నుండి లోపలికి అది మొత్తం కూడా జీడి తోటను మొత్తం సార్ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విపత్తును అదంతా సార్ ప్రత్యక్షంగా చూశారు కాబట్టి, మా గ్రామంలో ఉన్నటువంటి జరిగినటువంటి విపత్తు సార్ కళ్ళతో చూశారు కాబట్టి ఆ గ్రామంలో 1200 మంది 12 ఇళ్ళు మాత్రం నిరాశ్రయాలు అయిపోయారు సార్ మా గ్రామంలో. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మేము ఉంటున్నటువంటి ఆశ్రమం అంగన్వాడీ ఆశ్రమంలో ఉంటున్నాము. అది కూడా ఏంటంటే ఐసీడీఎస్సీ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలట. ఒకవేళ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మాకు ఇల్లు లేదు సార్. ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి ఇప్పుడు ఉంది. ఒకవేళ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి సార్. ఇవాళ నుంచి స్కూల్ ప్రారంభం అవుతుంది కదా. స్కూల్ స్టార్ట్ అయిపోతే వెళ్ళిపోవాలి. మీరు చెప్పండి అమ్మా. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.